తెలంగాణ రాజకీయాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంశం మరోసారి వేడెక్కుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ప్రభుత్వ సేవా కార్యక్రమాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇక హైదరాబాద్లోని స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ పై చర్చ జరపాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలే బీజేపీ ప్రధాన అజెండాగా మారాయని కాంగ్రెస్ విమర్శించింది. రాష్ట్రంలో ప్రజా మద్దతు లేని కారణంగానే ఇలాంటి అంశాలను రాజకీయంగా మలుస్తున్నారని ఆరోపించింది. ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, బీజేపీ ఆరోపణలకు తాము వాస్తవాలతో సమాధానం చెబుతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన సర్పై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఒకవైపు సర్పై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే, మరోవైపు అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా విమర్శల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా సంక్షేమ కోసము, సంక్షేమ పథకాల అమలు విషయంలో మాట్లాడాల్సింది పోయి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి అనవసరంగా మాట్లాడుతున్నారంటూ కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అటు బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కావాలనే బీజేపీ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చేస్తుంది. ఇదంతా కూడా సర్పై ఇప్పటికే తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సర్పై మాట్లాడకుండా కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పక్కన పెట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ, బీఆర్ఎస్ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంటే, ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే పార్టీ, అంటే రెండు కూడా దొందు అన్నట్టు కూడా అటు కాంగ్రెస్ పార్టీ విమర్శల అస్త్రాలు కురిపిస్తుంది. ఇక ప్రజా సేవే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, ప్రజా సంక్షేమ పథకాలు అమలు సంబంధించిన విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేవలం సర్పై చర్చించాలని మాట్లాడితే సర్పై కాకుండా అనవసరమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన అంశాల్లో కూడా మాట్లాడకుండా కేవలం విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై విమర్శల అస్త్రాలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది. నిన్న నుంచి మనం చూసాం. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అనే కార్యక్రమం ఎన్నికల అధికారులు చేపట్టారు. ప్రస్తుతం అది జరుగుతున్న నేపథ్యంలో దాని మీద చర్చ జరగకుండా కేవలం అనవసరమైనటువంటి విషయాలపైనే రాజకీయాలు చేస్తుంది బీజేపీ. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా కూడా కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తున్నట్టు కూడా అటు మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశంపై మాట్లాడడం సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఆ విషయంలో దాడవేసే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇక బీజేపీకి ఒత్తాసు బీఆర్ఎస్ కూడా పలుకుతుంది. రెండు పార్టీలు కూడా దొందే అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఘాటుగా సమాధానం చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొందని చెప్పవచ్చు. సునీల్, ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ ముందు ఎలా ఉండబోతుంది? ఈ ప్రక్రియను బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది. నుంచి ఏ పార్టీలు కూడా అడ్డుకోవలేదు. కానీ ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశంలో అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ప్రక్రియ చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. మరోవైపు ఇప్పటికే బిఎల్ఓతో పాటు బిఎల్ఏలను కూడా వివిధ పార్టీ నేతలు, ఏజెంట్లు కూడా నియమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉందో వాటిని తొలగించే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే
పశ్చిమ బెంగాల్లో మనం చూసాం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించి అక్కడ బీజేపీ అధికారాన్ని చేస్తుంది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును తొలగించి బీజేపీ పార్టీ ఇక్కడ జెండా ఎగిరేయాలని చూస్తున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. దీనిపై బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై కాంగ్రెస్ ని టార్గెట్ చేసే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటూ కూడా టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేసిన ప్రశ్న కనబడుతుంది. మరి చూడాలి సర్ విషయంలో ఇప్పటికే నెల రోజులు మరి వ్యవధిలో ఉంది. నెల రోజుల్లో 3,35,38 ఓట్లకు సంబంధించినటువంటి సవరణ జాబితా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఎన్నికల అధికారులు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ఓట్ల తొలగింపు సంబంధించిన అంశాలపై మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నది కూడా చూడాల్సి చెప్పచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా గ్రామ స్థాయిలో ఇన్ఛార్జీలను కూడా నియమించింది. ఈ ఏజెంట్లని అంటే బిఎల్ఏలను కూడా నియమించింది. ఆ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో తమ ఓట్ బ్యాంకును కోల్పోకుండా చూసే విధంగా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో విధంగా మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏజెంట్లు కూడా నియమించిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కుమ్మక్కై కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే కురిపిస్తే పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.